హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియో నేను ఒంటికి చలువ చేసి పెసరపప్పుతో క్రిస్పీ దోశ రెసిపీని చాలా తేలిగ్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీని హెల్దీగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇందులో నేను పెసరపప్పుతో పాటు ఇంకా జొన్న పిండి, రాగి పిండితో కలిపి నేను ఈ దోశ రెసిపీ అనేది చేయడం జరిగిందండి. సో మనకి మార్నింగ్ పూట చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా. అయితే ఇప్పుడు మనము లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను 1 కప్పు పెసరపప్పుని 3 గంటలు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత అరకప్పు జొన్నపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా రాగి పిండి వేసుకున్నాను. 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని అందులో తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్గా పేస్ట్ చేసుకుంటున్నానండి. పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లో వేసుకొని 1 అవర్ వరకు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్ని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను. పెసరపప్పు మనకి ఒంటికి చలువ చేస్తుంది కదా, అంతేకాదు ఇందులో నేను యాడ్ చేసిన జొన్న పిండి కొలెస్ట్రాల్ని లేకుండా చేస్తుంది. రాగి పిండి కూడా బోన్స్ని స్ట్రెంత్గా ఉండడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది కదా. మనకి ఈ దోశ అనేది చాలా వరకు హెల్దీ కూడా. సో ఇప్పుడు నేను దోశ ప్యాన్ పైన చక్కగా ఇలా దోశను వేసేసుకుంటున్నాను. ఈ దోశ అంతా బాగా డ్రై అయిపోవాలండి. బాగా ఇలా డ్రై అయిన తర్వాత చూసారా, ఇప్పుడు నేను ఇలా ఉన్నప్పుడు ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కలర్ అనేది చేంజ్ అయింది చూసారా. ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ దోశని తీసేస్తున్నాను. చాలా తేలిగ్గా హెల్దీగా మనకి దోశ రెసిపీ రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. అంతే, సింపుల్ అయిన మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయిందండి. నేను దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీని రెడీ చేసుకుంటున్నానండి. ఒక మిక్సీ జార్లో 1/2 కప్ అంతా వేయించిన వేరుశనగుళ్ళు, అలాగే 2 పచ్చిమిర్చి, కాస్తంత కొత్తిమీర, అలాగే ఉప్పు సరిపడా వేసుకొని అందులో నీళ్ళు అనేది కూడా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మన చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దోశని చక్కగా ప్లేట్లో ఇలా వేసుకున్న తర్వాత చట్నీని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. కాంబినేషన్గా ఈ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఇంత సింపుల్ అయిన హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు తయారు చేస్తారు కదా. సో మీకు ఈ దోశ రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి ఇంకా షేర్ చేయండి.